విష్ణువు 10 అవతారాలు తీసుకున్నాడు అంటారు. కాని అవి కేవలం కథలేనా, లేక మన జీవితానికి సంబంధించిన ఒక గొప్ప సత్యమా? జలంలో జీవం మొదలైంది. మత్స్య అవతారం. స్థిరత్వం లేకపోతే ఏదీ సాధ్యం కాదు. పునాది బలంగా ఉండాలి. కూర్మ అవతారం. భూమిని కాపాడటం మన బాధ్యతలను మోసే స్థాయి. వరాహ అవతారం. మనలోని కోపం కూడా ధర్మం కోసం ఉపయోగపడాలి. నరసింహ అవతారం. చిన్న రూపంలో పెద్ద అహంకారాన్ని జయించాడు. ఈగో ఎంత పెద్దదైనాధ వినయం గెలుస్తుంది. వామన అవతారం. అన్యాయం చేసిన వారికి శిక్ష. పరశురామ అవతారం. తండ్రి మాట కోసం రాజ్యం వదిలాడు. భార్య కోసం యుద్ధం చేశాడు. ప్రజల కోసం తన మనసు కూడా త్యాగం చేశాడు. రామ అవతారం. జీవితం యుద్ధమా, లేక ఒక ఆట? ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్పింది కృష్ణ అవతారం. అంతర్గత శాంతి లేకపోతే జీవితం అసంపూర్ణం. శాంతి. అహింస బుద్ధ అవతారం.